నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని జీవో జారీ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణలపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని సిఐడిని హైకోర్టు నిలదీసింది. అప్పటి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిఐడి అదనపు డీజీ ఎలా ఆదేశిస్తారని నిలదీసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అర్హత దర్యాప్తు సంస్థకి ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే రాజ్యాంగబద్ధ కోర్టులో సవాల్ చేయాలి తప్ప క్రిమినల్ కేసులు ఎలా నమోదు చేస్తారు? కేసు నమోదుకు ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా? అప్పుడు సిఐడి అదనపు డీజీగా ఎవరున్నారు? ఆయన ప్రస్తుతం సర్వీస్లోనే ఉన్నారా? పదవీ విరమణ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. జగన్ జమానాలో పోలీసులు సాగించిన అరాచకంపై హైకోర్టు క్లాస్ పీకింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి మొహిద్దీన్ గారు, నమస్తే సార్. సిపిఎం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శిగా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు జాయిన్, నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్, నమస్తే సార్. వెల్కమ్ టు యూ ఆల్. సార్, కృష్ణాంజలి గారు, ఇది యాక్చువల్గా అసైన్డ్ భూములకు సంబంధించింది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా సేమ్ పర్సన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే పిటిషన్లు వేశాడు. ఇదెందుకు నేను తీసుకున్నాను అంటే, ఇది ఏకంగా జీవో కూడా రిలీజ్ అయింది. దీనికి జీవో నెంబర్ 41 అట. అప్పట్లో 2016 టైంలో అప్పటి ప్రభుత్వం అమరావతిని క్యాపిటల్గా డిక్లేర్ చేసిన తర్వాత పరిపాలనాపరమైనటువంటి ఒక డెసిషన్ ఇది. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మరి నిజంగా గనక ఇది లోపభూయిష్టమైంది లేదంటే కనుక అక్రమమైంది అనుకున్నప్పుడు 2021 వరకు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఏం చేశాడో తెలియదు. 2016 ఎక్కడ, 2021. 2021లో వారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నారాయణ గారు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మీద డైరెక్ట్గా సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశాడంట. కానీ యాజ్ పర్ రూల్స్ అయితే కనుక పోలీస్ శాఖ నుంచి కేసు నమోదు చేయాలి. ఒకవేళ అసలు ఇటువంటి జీవోల మీద, విధానపరమైన నిర్ణయాల మీద ఏ రకంగా కేసులు నమోదు చేస్తాము అనేది ప్రైమరీగా అబ్జర్వ్ చేసింది హైకోర్టు. ఒకవేళ అది ఏమన్నా రాజ్యాంగ విరుద్ధమైనది అయితే కనుక అత్యవసర దాన్ని ఏమంటారు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా నిలువరించే విధంగా అది నిజంగా యాంటీ కాన్స్టిట్యూషనల్ అయితే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మధ్యకాలంలో పదే చెప్తున్న హైకోర్టు, బాబు మా దగ్గరికి ఎందుకు ఇటువంటి కేసులు తీసుకొస్తున్నారు, ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పుపడుతూ కనుక కేసులు నమోదు చేస్తే దీనికి అంతీదరు ఉండదు అని చెప్పేసి. మరి ఈయన తరపున వాదించడానికి కూడా చిన్న చితక లాయర్ ఏం కాదు, దవేనట. ఆయన కూడా పేరెనగన్న లాయరు. మరి అంత ప్రముఖ లాయర్ని పెట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయనకు అర్హత ఉండదని చెప్పేసి అన్నాడంట. మరి ఆ రూల్స్ ఎమ్మెల్యేలకు ఒక రకంగా ఉంటాయేమో తెలియదు మరి మనకి. రెండోది, ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఉదయిస్తుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం కదా జీవో రిలీజ్ చేసింది, ముఖ్యమంత్రి హోదాలో జీవోలు రిలీజ్ చేయరు కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ కదా. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కదా. మరి అప్పుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే, ఈయన 2021లో ఫిర్యాదు చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే. మరి గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అందుగురించే హైకోర్టు ఈ మౌలికమైన ప్రశ్న కూడా వేసింది, బాబు నువ్వు వేసే టైంకి ప్రభుత్వం నుంచి కనుక పర్మిషన్ తీసుకున్నావు అని చెప్పి. ప్రభుత్వం మీద కేసు ప్రభుత్వమే పర్మిషన్ ఎలా ఇస్తుంది? సరే, ఇక్కడ పర్సన్స్గా వాళ్ళిద్దరిని పెట్టారు. సరే, ఎలా చూడాలి సార్? ఇవన్నీ కూడా వీళ్ళు తవ్వి తెస్తున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ కేసు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కిందని చెప్పేసి తేల్చిన తర్వాత మళ్ళీ దాన్ని సవాల్ చేస్తున్నాడు ఆయన. సో ఇప్పటికీ కూడా ఒక రాజకీయపరమైనటువంటి వ్యతిరేకతతో వేస్తున్నటువంటి ఈ పిటిషన్లుగానే ఫైట్ చేయటం ఇప్పటికీ కొనసాగించడాన్ని బట్టి చూస్తే అలా భావించాలా, లేదంటే నిజంగా వీటిల్లో ఏమైనా మెటీరియల్ ఉందా? హైకోర్టు కూడా కనిపెట్టలేనటువంటి మెటీరియల్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం.
ఏదైనా ఒక ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి హక్కుల్ని, అధికారాలన్నింటినీ కూడా మనము ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వానికి దఖలుపరుస్తారు. ఆ ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు చేస్తుంది. ఆ నిర్ణయాలు చేసినప్పుడు ఒకవేళ అవి మీరు చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయం కానివ్వండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి నిర్ణయం కానివ్వండి, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి దానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం చేసినా, లేదు అంటే ప్రజలకు నష్టం కలిగేటువంటి విధంగా ప్రజలకి అంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం గిన ఆ ప్రభుత్వం గిన చేస్తే ఖచ్చితంగా దాని మీద సమీక్షించేటువంటి అధికారాన్ని రాజ్యాంగం కోర్టులకు ఇచ్చింది. అయితే విధానపరమైనటువంటి నిర్ణయాలు చేసినప్పుడు ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలని ఈ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళు ఏ విధంగా కూడా దాన్ని తప్పుపట్టడం గాని, దాన్ని ఏ విధంగా గాని రద్దు చేయటం గాని కోర్టులకు అలాంటి అధికారాలు లేవు. అయితే పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే ఈ విధమైనటువంటి కేసులు నమోదు చేసి విచారణ జరపాలి అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కేసు నమోదు చేయొచ్చు. దాన్ని కోర్టు కొనసాగించాలా వద్దనేటువంటిది కూడా నిర్ణయిస్తారు. ఈ కేసులో ప్రధానంగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం చేసినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం ఏంటంటే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఆ దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కానివ్వండి, ప్రభుత్వము రాజధానికి సంబంధించినటువంటి అంశంలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతమంది అసైన్డ్ రైతులకి దీనివల్ల నష్టం జరుగుతోంది అనేటువంటి విధం మీద ఆయన కంప్లైంట్ చేశారు. అయితే ఇక్కడ కోర్టు సంబంధించినటువంటి అంశంలో ఏమొస్తుంది అని అంటే ఎవరైనా సరే బాధితులు ఉండాలి. బాధితులు ఉన్నప్పుడు ఆ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్య పోలీసుల దృష్టికి తీసుకెళ్లొచ్చు, కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి సమస్య నా దృష్టికి వచ్చింది అంటే ఒక ప్రజాప్రతినిధి, సామాన్యమైన పౌరుడికి ఒక ప్రజాప్రతినిధికి డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెన్స్. ఆ ప్రజాప్రతినిధి ఇలాంటి సమస్య నా దృష్టికి వచ్చింది, కొంతమంది పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన, అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకున్నారు, దానివల్ల పేదలకు నష్టం జరుగుతుంది, ఈ విషయం నా దృష్టికి వచ్చిందని ఆయన కంప్లైంట్ చేశాడు సిఐడి. అంతవరకు తప్పులేదు. ఇంకోటి కూడా ఏంటి అని అంటే ఆయన వెళ్ళి సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేయడం అనేటువంటిది కూడా అది కూడా తప్పు కాదు. కోర్టు కూడా అదేం తప్పు అని ఏమీ అనలేదు. మీరు ఏదైనా ఒక కేసు నమోదు చేస్తే కేసు నమోదు చేసేటువంటి వాళ్ళు ఎస్హెచ్ఓ ఉంటుంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాత్రమే నమోదు చేయగలరు. అలాగని అందరూ ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళాలని రూల్ ఏం లేదండి. డీజీపీ దగ్గరికి వెళ్తారు, హోంమంత్రి దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆ విధమైనటువంటి దాన్ని దీని మీద విచారణ జరిపేటువంటి విచారణ అర్హత, దీని మీద విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలి అని భావించినప్పుడు ఆ కన్సర్న్ ఆఫీసరు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలోకి వస్తుందో అక్కడ పంపుతారు. దాన్ని పంపినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు దాని మీద దర్యాప్తు జరుపుతారు, ఏదైనా కేసుకు సంబంధించినటువంటి క్రిమినల్ కేసు అయితే. ఒకవేళ ఇప్పుడు ఈయన ఫిర్యాదు చేసింది అడిషనల్ డీజీ సిఐడికి సంబంధించినటువంటి దానికి వాళ్ళకి ఫిర్యాదు చేశారు, లేకపోతే ఐజీ కానీ సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళకి ఫిర్యాదు చేశారు. సిఐడి అనేటువంటిది పోలీసు శాఖలో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ. అది పోలీస్ శాఖలో కూడా, పోలీస్ శాఖలో అంతర్భాగమైనప్పటికీ కూడా ప్రత్యేక దర్యాప్తు సంస్థ. దాని వాళ్ళకి ఒక ఎస్పీ స్థాయిలో కూడా కేసు నమోదు చేసేటువంటి అధికారము సిఐడికి, అక్కడ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు, ఎస్పీ లెవెల్ కూడా ఒకటి ఉంది, అక్కడ నమోదు చేయొచ్చు వాళ్ళు. అదే విధంగా అక్కడ ఉండేటువంటి అడిషనల్ డీజీ కానీ ఐజీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సర్న్ సిఐడికి సంబంధించినటువంటి దానికి పంపొచ్చు. లేదు అంటే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తే దీని మీద ఎస్హెచ్ఓ కాదు డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు జరపాలి అని కానీ వాళ్ళు భావించారనుకోండి, డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు జరపాలనేటువంటిది కూడా ఒక ఆదేశాలు జారీ చేస్తారు. ప్రభుత్వం అయితే సిట్టు వేస్తుంది, సిట్టు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ స్థాయి అధికారి ఉండాలి దాని యొక్క నేర తీవ్రతను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈయన వెళ్ళి అడిషనల్ డీజీ కంప్లైంట్ చేయడం తప్పు కాదు, వాళ్ళు వెళ్ళి దర్యాప్తు చేసేటువంటి విషయంలో కూడా
ఇది తప్పు అనేటువంటిది ఏమీ లేదు. అయితే ఈ కేసును మీరు ఒకసారి గమనించండి. అప్పుడే కోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుని నిలుపుదల చేసింది, స్టే ఇచ్చింది. కారణం ఏంటి అంటే సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా చూస్తే ఏదైనా ఒక కేసు దర్యాప్తు చేసేటువంటి సమయంలో మధ్యలో దర్యాప్తు అధికారులను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్యాప్తుకు అర్హత ఉండేటువంటి కేసుల్లో దర్యాప్తును నిలుపుదల చేయమని ఏ కోర్టులు ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చింది డైరెక్షన్. అన్ని కోర్టులకు కూడా. కానీ ఈ కేసులో మీరు దర్యాప్తు చేయొద్దు, దీనికి స్టే ఇస్తున్నాం అనేటువంటి దాని మీద ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ కేసు వీళ్ళ ఫిర్యాదు చేసినటువంటి విషయంలో కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ దర్యాప్తుకు అర్హత లేదు అనేటువంటిది కోర్టు విచారణలో భావించింది. అందుకనే దర్యాప్తును నిలుపుదల చేసింది. దీనికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం చేసినప్పుడు అలాంటి దాన్ని మీరు ఏదో దీని వెనక ఏదో జరిగింది, దీని వెనక నేరం ఉంది, దీని వెనకాల కొంతమందికి మేలు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం చేసింది అనేటువంటి విధంగా సిఐడి దర్యాప్తును ప్రారంభించడాన్నే కోర్టు తప్పు పట్టింది. అందుకోసమనే దానికి రిలీఫ్ ఇచ్చింది. అప్పుడు సీఎం కానీ లేదా మంత్రికి, మాజీ మంత్రి మాజీ సీఎంకి ఇద్దరికి కూడా ఈ కేసు అసలు దర్యాప్తే చేయొద్దని సిఐడికి చెప్పి నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఉందండి. అది ఏంటి అనంటే అసలు ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు పరిచింది. దాంట్లో తప్పు ఒప్పు ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ జరగవచ్చు, లేదా దర్యాప్తు జరగవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వము మరి ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఏమన్నా విధానపరమైనటువంటి ఆ ప్రభుత్వం నిర్ణయం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. అలాంటిది అన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యత వహించేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేస్తుంది, దానికి కేబినెట్ ఆమోదిస్తుంది. కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే లేదు అని అంటే ఆల్రెడీ ఉన్నటువంటి నిర్ణయాలు, విధానపరమైనటువంటి అంశాల మీదే నిర్ణయాలు తీసుకున్న ఆయా శాఖల మంత్రులు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది తప్పు ఒప్పు అనేటువంటిది ఎక్కడ క్రాస్ చెక్ ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? కార్యనిర్వాహక వ్యవస్థ అందుకే ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వము ఏం చేస్తా అంటే ప్రజలు ఏమడిగినా సరే ఇది ఇచ్చేద్దాం, చేసేద్దాం అని అనుకుంటారు. కానీ అప్పుడే కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చెప్పిందంటే ఏ చట్టం ఎలా చెప్తుంది, రాజ్యాంగం ఎలా చెప్తుంది, మన విధానాలు ఎలా రూపకల్పన చేసుకున్నాము, కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా ఒక హామీ ఇస్తే కుదరదు, లేకపోతే మంత్రిగా మీరు హామీ ఇస్తే కుదరదు అని వాళ్ళు అక్కడే మీరు బారికేడ్స్ పెడతారు, అక్కడే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నిర్ణయం మీద ఒకళ్ళు తప్పైంది అనుకోండి, దాంట్లో ఆ కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. వాళ్ళే మెయిన్ బాధ్యులు. అంతే తప్ప మీరు మంత్రి గాని లేదా ముఖ్యమంత్రి గాని వాళ్ళు బాధ్యులు కారు, ఎట్టి పరిస్థితిలో కారు. ఎవరు బాధ్యులు అవుతారంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండే వాళ్ళు విధానపరమైనటువంటి తప్పులు గిన చేస్తే, వాళ్ళు తప్పని కూడా తెలిసి గిన చేస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు. కరెక్ట్ సార్, కరెక్ట్. అందుగురించే కదా బ్యూటిఫుల్ గా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని ఎక్కడికక్కడ ఆ సెపరేట్ వింగ్స్ ఉన్నాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, ఇప్పుడు మంత్రులకి ముఖ్యమంత్రి గారి కంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కొంత తెలుసుకుంటారు. కానీ అసలు క్షేత్రస్థాయిలో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వలన తలెత్తేటటువంటి చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏంటి, ఇది ఎంతవరకు రేపు ఒకవేళ జ్యుడిషియల్ రివ్యూ దీనికి వెళితే ఎంతవరకు నిలబడుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేసేది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థే కదా. అలా అనుకుంటే మరి జీవో ఇచ్చే అవకాశం ఉండదు కదా. జీవో దాకా వెళ్ళిందనంటే ప్రభుత్వం అన్ని రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకుని ఇస్తుంది. సో విజయకిరణ్ గారు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఏ ఎగ్జిక్యూటివ్స్ అధికారులని దీంట్లో బాధ్యులు చేయలే. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు, నారాయణ గారు వాళ్ళిద్దరికి ఏదో లబ్ధి చేకూరుతున్నట్లుగా ఈ అసైన్డ్ భూములు అనేది అమరావతిని క్యాపిటల్గా నిర్ణయించడం ద్వారా వచ్చినటువంటి ఒక నిర్ణయం. అది అసైన్డ్ భూముల మీద తీసుకున్నటువంటి అడిషన్. ఇప్పుడు అదే కాదు, నేను ఇంకొకటి కూడా దీంట్లో యాడ్ చేయదలుచుకున్నాను. లెంతీ అయిపోతుంది, టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా ఆల్రెడీ అక్కడ సిఐడి క్లియర్గా చెప్పేసింది ఏసీబీ కోర్టులో.
మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద, అది ఇంకా డెసిషన్ పెండింగ్లో ఉంది, కోర్టు ఏం చెబుతుందా అనేది. అయితే దాని మీద మళ్ళీ ఈయన హైకోర్టుకి అప్పీల్ చేశాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఏమని, ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆ కేసులో వచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని, అలాగే అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని టోటల్గా మొత్తం దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి. ఒక పక్కనేమో ఏ సిఐడి అయితే పెట్టిందో కేసు, అదే సిఐడి ప్రభుత్వాలు మారిన తర్వాత మరి అప్పుడు గనక మీ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా పెట్టారు అని చెప్పేసి భావించి మరి ఇప్పుడు కోర్టు దాన్ని కొట్టేస్తుందేమో చూడాలి. బట్ సిఐడి ఏ వ్యవస్థ అయితే పెట్టిందో ఆ కేసు, ఆ వ్యవస్థే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేయాలని చెప్పేసి ఏసీబీ కోర్టు దగ్గర దఖలుపరిచింది. ఈ రెండు కేసుల్ని చూస్తే మీరు అసైడ్ భూములదేమో కొద్ది చెప్పొచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ అయితే అసలు అది అలైన్మెంట్ కూడా అది ఇంకా గ్రౌండ్ కూడా కాలేదు. ఈ అసైన్ భూముల సంగతి మరి ఇవేవో కొద్దిగా ఎస్సీ ఎస్టీ భూములు, అలాగే బదిలీ చేయడానికి దాన్ని ఏమంటారు నిబంధనలు ఒప్పుకోమంటున్నారు. మీకు ఏమైనా ఐడియా ఉంటే దీని మీద కొద్దిగా డీప్ చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ రెండింటిని టచ్ చేసి కొద్దిగా దీనికి సంబంధించి, లేదంటే కనుక అసలు ఇది పూర్తిగా కక్ష సాధింపుగా పెట్టారా అనేది కూడా మీరు యాడ్ చేయొచ్చు ప్లీజ్. సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరి జీవితాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు కమల్ హాసన్ గారు ఆ రోజున ఒక కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ జనరల్ గా కేసెస్ అంటే సార్ ఇక్కడ ఎవరు గెస్ట్లు ఎవరు కమల్ హాసన్ లేరు, అలాగే మన పిటిషనర్ లో కూడా కమల్ హాసన్ సార్ అదే సార్ కరకట్ట కమల్ హాసన్ గారు ఉన్నారు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మరో పేరు కరకట్ట కమల్ హాసన్ అని. ఓకే కరకట్ట కమల్ హాసన్ మీరు మాకు కొద్దిగా క్లారిటీ ఇస్తే మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ కరకట్ట కమల్ హాసన్ గారు కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కేసుల్లో ఉండరు. ఏదైతే అధికారులు ఉన్నారో, అంటే ఈ జీవోల్ని ప్రాసెస్ చేసేవాళ్ళు, దాన్ని ఆమోదింపు చేసేవాళ్ళు, కృష్ణాంజనేయులన్న చాలా వివరంగా పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్పారు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ, మంత్రుల డ్యూటీస్ ఏంటి, లేదు ముఖ్యమంత్రి డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మీద మాత్రమే కేసు పెట్టారంటే అక్కడే అర్థమవుతుంది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనకి మినిస్ట్రీ స్టార్టింగ్ లోనే ఇస్తారనేటువంటి ఒక ఆశలో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నాడు. కానీ ఆయనకి ఎక్కడా కూడా మంత్రి పదవి రాలేదు. రాని సందర్భంగా హైలైట్ అవ్వటం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారులు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైనా పొరపాటు, అది ఆయన పెట్టినటువంటి కేసు ఏంటి, జియో నెంబర్ 41/2016లో ఇచ్చినట్టు, అంటే జిఓ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆర్డర్. దాన్ని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టారంటే, అంటే ప్రభుత్వం తీసుకున్న మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారంటే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని ఎంత బాగా ఉపయోగించుకున్నారు కక్ష సాధింపుకి. వాళ్ళ 5 సంవత్సరాల్లో కాదేది అనర్హం అన్న విధంగా రాజకీయ నాయకుల పైన అదే విధమైనటువంటి కేసులు పెట్టారు, అదే విధంగా క్యాడర్ పైన అదే విధమైన కేసులు పెట్టారు. ఎక్కడ వాళ్ళకి ఏది అవకాశం ఉంటే అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వీళ్ళ కోసమే పెట్టినట్టుగా వాళ్ళు ఉపయోగించుకున్న పరిస్థితి చూసాం. ఇక్కడ నిజంగా ఆ కేసులో ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి విషయం ఉంటే అది ప్రాసెస్లు అన్ని విభాగాల్లో అటువంటి దానిపైన అన్ని స్థాయిల్లో కూడా అధికారులతో సహా అందరూ కూడా దాంట్లో ముద్దాలయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళిద్దరిపైనే పెట్టినటువంటి సందర్భం చూస్తే పూర్తిగా అది ఎట్టి పరిస్థితిలో కూడా కక్ష సాధింపే. ఈ రోజు కూడా ఇప్పుడు మళ్ళీ కమల్ హాసన్ గారు, రామకృష్ణ గారు ఇవాళ చేసినటువంటి ఈ యాగి అంతటి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనకి మినిస్ట్రీ ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి అక్కడ వర్కౌట్ అవుతున్నట్టు లేదులే అని చెప్పి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన శీలాన్ని నిరూపించుకోవాలి కాబట్టి నేను చూడండి, నేను దేకో మేరే రౌడీజం అన్నట్టుగా
ఈయన ఇప్పుడు మళ్ళీ ఇదే కేసులు గతంలో కూడా ఈ విధమైనటువంటి కేసులు కోర్టు పక్షిలాగా ఉండి ఇటువంటి వాటిపైనే ఆల రామకృష్ణారెడ్డి ప్రసిద్ధి, వాటిపైనే ఆయన రాజకీయం మొత్తం కూడా నడిపించినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ అదే బంధాన్ని మళ్ళీ నేను చూడండి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నన్ను గుర్తించండి, నన్ను నాయకుడిగా అవకాశాలు కల్పించండి అని చెప్పుకునే ప్రాసెస్ లో భాగంగా వేస్తున్నటువంటి కేసులే తప్ప ఆ కేసుల్లో ఎక్కడా కూడా పసలేదు కాదు కదా, వాళ్ళు వేసిన ప్రాసెస్సే రాంగు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ కేసులు పూర్తి అసలు వీళ్ళకి రాజధాని గురించి, అమరావతి గురించి, అమరావతి రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ హెడ్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా నిజంగా ఒకవేళ ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ వాళ్ళకి సంబంధించినటువంటి వెసులుబాటు ఇవ్వటం ద్వారా ఎవరికి లాభం కలిగింది? మీరు వెళ్ళండి, పేద దళితులు ఆ అసైన్డ్కి సంబంధించిన అమ్ముకొని ఈ రోజున వాళ్ళు అమ్ముకున్నారు, ఉంచుకున్న వాళ్ళు పెట్టుకున్నారు. అమ్ముకోవడం ద్వారా వాళ్ళ కొంతమంది కోటీశ్వరులు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది, వాళ్ళ జీవితాలు మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అదేదో వాళ్ళని ఏదో తప్పు చేసినట్టు లేదా వాళ్ళని ఏదో అట్రాసిటీ యాక్ట్ పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా పూర్తిగా గాలిపోగేసి గాలి వ్యవహారం చేస్తున్నటువంటి ఆ కమల్ హాసన్ గారు ఎప్పటికైనా సరే, అంటే ఆయనకి ఏమీ పని లేదు, ఆయనకు ఉండేది ఒకటే ఒక పని, కేసులు వేయటం, తద్వారా రాజకీయంగా పబ్లిసిటీ పొందటం. కాబట్టి ఆయన చేసినటువంటి పనులన్నిటిపైన కూడా ఖచ్చితంగా కోర్టు వారు తగు రీతిలో స్పందిస్తారని, రాబోయే రోజుల్లో ఈయన ఎన్ని కేసులు, ఎందుకంటే వారు మనకి ఏదైనా పని ఉందనుకో, నేను వ్యాపారం చేసేవాడో ఉద్యోగం చేసేవాడో వాళ్ళు పనులు చేస్తారు, ఈయనకి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏం లేదు, కేసులే. కాబట్టి ఆ కేసులు వేసే పనిలో ఉన్నాడు, రాజకీయంగా వెనకబడిపోయాడు. కాబట్టి ముందుకు వచ్చే క్రమంలో వేస్తున్న కేసులు తప్ప వీటిని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదని మాత్రం చెప్పదలుచుకుంటా ఉన్నామండి. మొయినుద్దీన్ గారు, సో అది కృష్ణాంజలి గారేమో పూర్తి స్థాయిలో వీటి యొక్క నిబంధనలు ఏం చెప్తున్నాయి, అలాగే వీటికి ఎంతవరకు స్క్రూటినీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. జీవో అంటే ఏంటండి? జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవో 2016లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యవహారం. సరే, అది టీడీపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఏంటనేది పక్కన పెడదాం. మరి ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా క్రిమినలైజ్ చేసి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదని చెప్పేసి అక్కడ తెలుస్తున్నా కూడా ఈ రకంగా, సరే ఒకటంటే ఇప్పుడు అసైన్డ్ భూములు అంటే కాస్త ఎస్సీ ఎస్టీలో ఏదో కనపడుతుంది, కానీ అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అసలు మెటీరియలైజ్ అవ్వలేదు. అది దాని మీద కేసు వేయటం, లేదంటే కనుక ఇలాగ చిన్న చిన్న చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. ఈ పూర్తిగా కక్ష సాధింపులో భాగంగా ఇప్పుడు మీకు వాటి మీద నిజంగా అభ్యంతరాలు ఏంటంటే, మీకు ఇన్ ద సెన్స్ మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఆ జీవోలు ఇవ్వటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అధికారులు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ రకమైన అలైన్మెంట్ మార్పులకి అవకాశం ఇచ్చినటువంటి లేకపోతే ఓకే చేసినటువంటి అధికారులు, వీళ్ళతో పాటు వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి కదా. వాళ్ళు కాకుండా వీళ్ళని మాత్రమే బాధ్యులు చేయడం అంటే మరి ఇది పొలిటికల్ వెండెట్టానే కదా మొయినుద్దీన్ గారు. సురేష్ గారు, మీకు ప్యానల్ ఉండే పెద్దలకు 24/7 ప్రేక్షకులకు అందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సార్ పెద్దలు చెప్పారు, ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు కమల్ హాసన్ అదే ఇదని. నిజంగా వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చూస్తుంటే ఎస్సీలను ఎస్టీలను నమ్మించి మోసము చేస్తున్నారు, దగా చేస్తున్న ప్రభుత్వం ఏదైందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎస్సీలు ఎస్టీలకు ఏ రోజైతే భూములు ఇచ్చారో ఆ రోజు కనీసం ఎకరా వచ్చి 2,000 3,000 రూపాయలు పలకని ఆ భూములను వాళ్ళు కష్టపడి దాన్ని చదువు చేసుకొని ఒక వ్యవసాయ ఆయోగ్యమైనటువంటి భూమిని తయారు చేసుకుంటే ప్రభుత్వం వచ్చి ఒక జీవో ఇచ్చేసి ఆ భూములు మేము లాక్కుంటామనే దానికి ఎంతవరకు సమంజసము? దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలి, పెద్దలు జవాబు చెప్పాలి, టీడీపీ జవాబు చెప్పాలి. కష్టపడి ఏదైతే ప్రభుత్వాలు నిరుపేదల నుండి ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములను మీకు తిరిగి తీసుకుంటే హక్కు, మార్చుకుంటే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ విధంగా మేము ఒక జీవో ఇచ్చేస్తాము? ఇన్ని రోజులు కష్టపడి సంవత్సరాలు శతాబ్దాల కింద ఇచ్చిన భూములను మేము ఒక జీవోతో లాక్కుంటామంటే ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇది ఎస్సీ ఎస్టీ పేదల యొక్క నోట్లో మట్టి కొట్టడమే. చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి 41 జీవో 2016 కానీ 17 కానీ దీనిపైన ఎస్సీ ఎస్టీలకు మద్దతుగా
ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యే నాయకుడిగా, ప్రజల మనిషిగా నేను కూడా చేయొచ్చు సార్. నాకు అధికారం ఉంది. నేను ఒక పౌరుడిని. ఒక ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ వెళ్ళిపోతానా? చూస్తూ వెళ్ళిపోము. దానికోసం పోరాటం చేస్తాం. అంటే టీడీపీ వాళ్ళు పోరాటాలు చేస్తే అది న్యాయము. అంటే వాళ్ళు చేసే సంసారము, మేము చేసే వ్యభిచారమా? దీని జవాబు చెప్పాలి. అంటే మొయినుద్దీన్ గారు మంచిది, మంచి మాట చెప్పారు. తప్పు చేసినప్పుడు ఎవరి పక్షాన్ని ఎవరైనా కూడా నిలబడొచ్చు. ఈ జీవో 2016 ఫిబ్రవరి 17 ఇచ్చారండి. 2021 అంటే ఒక్క నిమిషం ఆగండి. మీరు కొద్ది టైం ఇవ్వండి, నన్ను కంప్లీట్ చేయండి. 5 సంవత్సరాల పాటు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి వారి తరపున పోరాటం చేయాలన్న ఆలోచన రాలేదా? కోర్టుకు వెళ్తే తీసుకుంటే, ఒక నిమిషం వినండి, ఈవెన్ కోర్టుకి కొన్ని రూపాల్లో వెళ్తే, కొన్ని ఫార్మాట్స్లో వెళ్తే తీసుకుంటాయి. అలాగే ఇప్పుడు ఆమె 16 నుంచి 19 3 సంవత్సరాలు ఉంది కదా, మరి ఏ అసైన్డ్ పర్సన్ కూడా, అంటే ఎవరైతే అసైన్ దారులు ఉంటారో వాళ్ళెవరూ కూడా కోర్టుకు రాలేదని ఈరోజు హైకోర్టు చెప్తోంది. వాళ్ళెవరూ ఒక్కళ్ళు కూడా పిటిషన్ వేయలేదు, కంప్లైంట్ చేయలేదు. మరి ఈయన 5 సంవత్సరాల తర్వాత వచ్చాడంటే మీరు దానికి ఏమంటారు? మీరు అంత టైం ఎందుకు పట్టింది మీకు? ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పారు ముందుగానే, ఎస్ఓనే అవసరం లేదు, ఎవరికైనా కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎస్పీకి చేసుకోవచ్చు, డీజీపీ చేసుకోవచ్చు, అదనపు డీజీపీ కూడా చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది సార్ అంటున్నా సార్. 5 సంవత్సరాలు సార్ వస్తున్నా సార్. అయితే దీంట్లో లోతుపాతలు ఎక్కడున్నాయి, ఎక్కడ తప్పు జరిగింది అంటే కూలంకషంగా ఏదైతే రైతులు ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో, ఎవరైతే అన్యాయం జరిగిందో వాటి కంప్లీట్ గా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ ఒక చోట చేర్చేసి దాన్ని ఒక పిటిషన్ రూపం చేసే టైం పడుతుంది సార్. అనవసరం తీసే పొద్దున తీసుకుపోయి ఏసైతే కోర్టు కొట్టేస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? అన్యాయం అయిపోతుంది రైతులు. అక్కడ ఇక్కడ జరిగింది ద్రోహము. మీ టైం మీకే ఇస్తాను. విజయ్ కిరణ్ గారి ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు సార్, ఏమైనా కౌంటర్ పాయింట్ ఉందా మీకు? క్విక్ గా సార్. ఇప్పుడు సోదరుడు నన్ను అడిగాడు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పమని, ఎస్సీ ఎస్టీ లాక్కునేటువంటి హక్కు మీకు ఎక్కడుందని. 11,000 ఎకరాలని లాక్కున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. అది లాక్కోవటం. ఈ ఇప్పుడు ఎస్ఐండికి సంబంధించి, కన్వర్షన్ సంబంధించి వాళ్ళు అమ్ముకోవడానికి, హక్కుని ఇవ్వడానికి సంబంధించిన సబ్జెక్ట్ కి దానికి సంబంధం లేదు. ఎస్సీ ఎస్టీలకి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 9,000 స్కూల్స్ ని, 27 పథకాలని, ఓకే. మీ టైం అయిపోయిన తర్వాత కూడా మీకు ఎందుకు ఇచ్చానంటే, మీకు ఏమన్నా అక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ కౌంటర్ పాయింట్ ఉందని అక్కడ వరకే పరిమితం అండి. ఇక్కడ ఒకటి నాకు ఎవరైనా క్లారిఫై చేయొచ్చు. అప్పుడు సిఐడి అదనపు డీజీ ఎవరండి? ఎవరన్నా పర్టికులర్? విజయ్ గారు మీకు ఏమన్నా ఐడియా? కృష్ణాంజలి గారు, పివి సునీల్ కుమార్ ఉన్నారండి అప్పుడు. ఓకే రైట్. మొయినుద్దీన్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఆయన చెప్పారు ఎస్సీ ఎస్టీలు చేశామని చెప్పి. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు, ఎవరైనా ఎస్సీలు ఎస్టీలు పుట్టాలని కోరుకుంటారా తమ్ముళ్ళు అన్నారు. అది తప్పు కాదా? ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అడగండి. కృష్ణాంజలి గారు ఉన్నారు, పెద్దలు, విశ్లేషకులు. సంబంధం లేదు, నాకు లేదు, విజయ్ కిరణ్ కు లేదు. ఆయన క్లారిటీ చెప్తారు. చెప్పిందని జవాబు చెప్తున్నా. ఏదో కాంటెక్స్ట్ లో మాట్లాడిన దాన్ని వెంటనే దానికి లింకప్ చేయండి. ఆయన చెప్పిందని జవాబు చెప్తున్నా. ఎవరైనా ఎస్సీలు ఎస్టీలు పుట్టాలని కోరుకుంటారా తమ్ముళ్ళను? కారెంటైన్ ఏం జరిగింది సార్? ఏం చేశారు కారెంటైన్లో? మీరు పాయింట్ కి రండి. ఏం చేశారు? అందుకని సబ్జెక్ట్ జంప్ అవుతుంది. అక్కడ న్యాయం జరిగిందా అంటే చెప్పిన జవాబు చెప్తున్నా సార్. ఆయన చెప్పిన జవాబు చెప్తున్నాను. అసైన్డ్ భూములు ఆనాడు దశాబ్దాల క్రితం ఇచ్చిన భూములు ఎకరా వచ్చి 1000, 2000, 3000 ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసేసరికి ప్రభుత్వం వాటిని లాక్కొని మేము మీకు శ్మశానాల్లో, వంకల్లో, వాగుల్లో స్థలాలు ఇస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే ప్రతి ఒక్కరు ఏబిసిడి వచ్చి ప్రతి ఒక్కరు కోర్టు మీద రావాల్సిన అవసరం లేదు. వీళ్ళందరి తరఫున ఏబిసిడి ఏ నుండి జెడ్ వరకు వీళ్ళందరి తరఫున ఒక లాయర్ గా అతను ఒక లాయర్ని పెట్టుకుని కోర్టు వాద్యం వేశారు. కోర్టు కూడా ఏం చెప్పింది? ఈ సమయంలో స్టే ఇచ్చేదానికి కుదరదు. అటువంటి తీర్పులు చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు చెప్పారు ఇందాకనే,
ఫ్యాక్ట్ గురించి, ఆ ఫ్యాక్ట్ ఆధారంగానే మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గురించి మేము ఆలోచిస్తామని. అంత తప్ప దీంట్లో తప్పు ఉంది, తప్పు లేదు అని ఏం చెప్పలేదు సార్. ఓకే. ఇది ప్రజల కోసము, నిరుపేద ప్రజల కోసం సంబంధించిన విషయము. దీనికి ఎవరు కాదనలేని సత్యము. ఈ రోజు అంటున్నారు, అయ్యా మీరు పల్లెల్లో పోయి చూడండి సార్, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళ మీద చేసే దుర్మార్గాల గురించి, వాటి గురించి మాట్లాడారు మీరు. 11,000 ఎక్కడ నాకున్నారు? 11,000 ఏదో రోడ్డు చెప్పే సరిపోతుందా? ఎందుకు నాకున్నారు 11,000 జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పేసాము, గుడ్డ కలిసి పారేసామంటే సరిపోతుంది సార్. అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. రామకృష్ణ చేసి తప్పు కాదు. కాంగ్రెస్ వెళ్ళారు వచ్చారు అనేది అది రాజకీయంగా వస్తా ఉంటారు, పోతా ఉంటారు, అవన్నీ సమంజసమే. మంత్రి రాలేదని, అది రాలేదని, ఇటువంటి మాటలు అనవసర మాటలు సార్ ఇది. ఓకే మొయినుద్దీన్. ఓకే వెంకటేశ్వర్లు గారు, సార్ కొద్దిగా డీటెయిల్స్ చెప్పండి దీనికి. అసైన్డ్ భూములు ఇది ఏమన్నా అన్యాయంగా జీవో ఇచ్చిందా? రెండు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, మరి వచ్చిన తర్వాత ఈ జీవోని క్యాన్సిల్ చేసి వీరు ఏమన్నా న్యాయం చేశారా? అలాగే ఇప్పుడు హైకోర్టు అబ్జర్వేషన్ ప్రకారంగా మరి అసలు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఎవరు అప్రోచ్ కాలేదు, మరి అలాగే డైరెక్ట్గా విధానపరమైన నిర్ణయాలని ఏ రకంగా తప్పుపడతామని చెప్పేసి అంటోంది. కొద్దిగా మీరు ఈ పాయింట్స్ని అడ్రస్ చేయండి. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ప్లీజ్. ఇప్పుడు విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 35,000 ఎకరాలు భూసేకరణ చేసిన విషయం అందరికి తెలుసు, దాని జోలికి వెళ్ళం. ఆ భూసేకరణ చేసిన సందర్భంగా 3 భాగాలుగా నష్టపరిహారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జరీబ్ భూములకి, డెల్టా భూములకి, అసైన్డ్ భూములకి 3 భాగాలుగా ప్రకటించింది. జరీబ్ భూములకి ఎకరాకి 1,400 చదరపు గజాలు, పట్టా భూములకి 1,200 చదరపు గజాలు, అసైన్ ల్యాండ్కి 500 చదరపు గజాలు. మీకు తెలుసు, ఆ విషయం తెలుసు. అప్పుడు 2,200 ఎకరాలు, 35,000 ఎకరాలలో 2,200 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ నిజమైన అసైన్దారులకు లేవు. ఈ భూములన్నీ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు 2,200 ఎకరాల్లో 1,800 ఎకరాలు అక్రమంగా కొనుగోలు చేశారు. ఆ భూమిని తిరిగి ఆ పేదలకు ఇవ్వాలి, మేము ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి ఆ జీవో తీసుకొచ్చాడు. మేమంతా హర్షించాం. నిజం, ఈ మంచి జీవో. ఈ జీవో ప్రకారంగా అసైన్దారులకు తిరిగి వెనక్కిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్యాక్రాంతమైన భూములు సుమారుగా 15 లక్షలు అన్నారు. అవన్నీ పేదలకు ఇవ్వడానికి మంచి అవకాశం ఉందని మేము ఆ రోజు సంతోషించాం, హర్షించాం, ప్రకటన కూడా చేశాం. కానీ అసైన్ చట్టం ఏం చెప్తుందంటే, అసైన్మెంట్ చట్టంలో 7 సెక్షన్లు ఉన్నాయి, అన్ని నేను వివరించను. అసైన్మెంట్ భూములు అనర్హులు అంటే 5 ఎకరాలు పైబడిన వాళ్ళు ఎవడైనా కొన్నా, దాన్ని అమ్ముకున్న అసైన్ చట్టం ప్రకారంగా సెక్షన్ 7 ప్రకారంగా 6 నెలలు జైలు శిక్ష. ఒకవేళ అసైన్ భూములు కోల్పోయినటువంటి పేదవాడు, మా నాన్న తెలుసో తెలియకో అమ్మాడో లేదో ఎటో పోయింది, నా భూమి నాకు కావాలంటే అసైన్ చట్టం ప్రకారంగా తిరిగి ఆ పేదవాడికి ఇవ్వాలని అసైన్ చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారంగా అసైన్ చట్టానికి విరుద్ధంగా అక్కడ చేతులు మారాయి కాబట్టి ఆ చట్టం ప్రకారంగా తిరిగి ఆ పేదలకు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని మంచి విషయం. కానీ విషయం ఏమిటంటే, చట్టము జీవో నంబర్ 47 తెచ్చాడు, అసైన్మెంట్ భూములు తిరిగి ఇస్తానని చెప్పాడు. 1 సెంటు భూమి కూడా ఆయన పీరియడ్ లో ఈ రాజధాని ప్రాంతంలో తిరిగి 1 దళితుడికి వెనక్కి ఇచ్చిన పాపాన పోలేదు. ఇది ఒకటి. రెండవది, అదే జీవో 41 తెచ్చారు. మరి సంవత్సరం తిరగకముందు 23లో జీవో నంబర్ 598 భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టున్నటువంటితో పాటు రాష్ట్రంలో 5,000 ఎకరాలు అనర్హులకు కట్టబెట్టడానికి ఇదే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ జవహర్ రెడ్డి గారు 598 ఇచ్చారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది. అంటే అప్పుడేమో 41 వైసీపీ గవర్నమెంట్ లో, మరి దిగిపోయేటప్పుడు 98 జీవో ఇచ్చారు. అక్కడ రెగ్యులర్ చేశారు పెద్దవాళ్ళకి. ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి 1 ఎకరా తీసుకొని కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు. ఇదే ప్రభుత్వమే. మరి జీవోలు చేసేది చట్టాల గురించి. చట్టం 3 రకాలుగా 5 భాగాలుగా ఉంటుంది. చట్టసభలు చేస్తాయి, అమలు చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఉంది. కాబట్టి జీవోని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారులు కాబట్టి
అధికారులు దాన్ని అమలు చేశారా అమలు చేయలేదనేది ఒక భాగం అయితే, ఆ జీవోని సవాలు చేస్తూ కోర్టుకు పోయే అధికారం ఎవరికైనా ఉంది. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే కాదు, అసైన్దారు కాదు, ఎవరైనా పోవచ్చు. పౌరులు వాళ్ళ పేదలకు అన్యాయం జరిగింది, ఆ జీవో వల్ల దాన్ని రద్దు చేయండి, తిరిగి ఆ పేదలకి ఆ భూమిని కట్టబెట్టండి అని పోవచ్చు. నేను పిల్లు వేశాను. 191 పిల్లు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది. ఆ పిల్ల వల్ల చాలా మందికి వెనక భూములు వచ్చినాయి. మేము కూడా చాలా కేసులకి అసైన్దారులు పేదలు రాకపోయినా మేము మా ద్వారా కేసులు వేసిన ఉన్నాయి. పోవడానికి అభ్యంతరం పోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఒక అసైన్దారు కూడా రాలేదని హైకోర్టుకి వెళ్ళి ఆ శక్తి లేకపోవచ్చు. మేము వేసాం చాలా తరపున. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే 41 జీవోని సవాల్ చేస్తూ రద్దు చేయమని కోరే అధికారం ఉంది తప్ప శిక్షించాలనే అధికారం నాకు తెలిసి లేదు. కానీ ఆ చట్టాన్ని ఆ జీవోని విరుద్ధంగా చేశారు కాబట్టి ఆ కోర్టుకు సవాల్ చేయడమే కాకుండా ఆ భూమి తిరిగి ఇవ్వండి అని కూడా సవాల్ చేయొచ్చు. ఇది న్యాయమైనటువంటి పద్ధతి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే, అసైన్డ్ దారులు ఇంత దళితులు ప్రేమ అని చెప్తున్నారే, ఇప్పుడు సోదరుడు చెప్పాడు, నేను అభ్యంతరం చెప్పట్లే. మరి దళితుల మీద ఎంత ప్రేమ, అసైన్డ్ భూములు తిరిగి ఇవ్వాలనుకున్నటువంటి మీరు పొయ్యుతూ పోతూ దిగిపోయేటప్పుడు 2022 లోపు అసైన్డ్ దారుల భూములు ఎవడన్నా పెద్దవాళ్ళు కొనుక్కున్నా వాళ్ళకి రెగ్యులర్ చేయొచ్చు 20 ఏళ్ళు దాటిన తర్వాత అని భూస్వాములకి పెద్దలకి దుర్మార్గంగా కట్టబెట్టినటువంటి మార్గ ప్రభుత్వం మీది ఇప్పుడు అమల్లో ఉంది. సరే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఆ జీవో తెచ్చి దళితుల భూములు పేదల భూమి అన్యాక్రాంతం చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 7 లక్షల ఎకరాలు ఇట్లా జరిగాయి. నేను వచ్చిన మొట్టమొదటిసారి ఆ భూములు తీసి వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించిన భూములు దళితులకు ఇస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. చాలా సంతోషించారు. వచ్చిన తర్వాత 2 సార్లు రెవెన్యూ సదస్సులు పెట్టారు. ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతమైంది. రెవెన్యూ సదస్సులు పెడితే చంద్రబాబు నాయుడు అయ్యో పేదలకు ఇస్తాడేమో దళితులకు ఇస్తాడేమో హర్షించాం. రౌండ్ టేబుల్స్ పెట్టాం, మేధావులను పిలిచి చర్చించాం. కానీ చివరికి ఆ పెద్ద మనిషి నిన్న చావు కబురు చల్లగా చెప్పినట్టు నిన్న అసెంబ్లీలో ఏం తీర్మానం చేశారు? అసైన్మెంట్ భూములు ఏదైనా అటు ఇటు జరిగితే ఆ భూముల్ని ఇప్పుడు సోలార్ కంపెనీలకు ఇస్తారు. ఎంత దుర్మార్గం ఇది! అందుకోసమే ఇద్దరు కలిసి ఇద్దరికి భూస్వాముల పక్కన భూస్వాములు కొమ్మడుకోవడానికి దళితులకి పేదలకు ద్రోహం చేశారు. ఇద్దరు ద్రోహం చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకోసం అసైన్ చట్టం ఏం చెప్తుందంటే, ఎస్ఆర్ శంకరన్ మహానుభావుడు 1977లో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో దళితులకి పేదలకు ఇచ్చిన భూములని పెద్దోళ్ళు కొల్లగొడుతుంటే ఆ చట్టం రక్షణ కోసం, ఆ భూముల రక్షణ కోసం 77 అసైన్ చట్టం తెచ్చారు. దీన్ని ఏమని పిలిచారంటే దళితుల భూముల రక్షణ కవచం అని పేరు పెట్టారు. దళితుల భూముల రక్షణ కవచం ఈ చట్టానికి. అంత మంచి చట్టం ఇది. దాన్ని రాజశేఖర రెడ్డి 2004 నుంచి దాన్ని నిర్వీర్యం చేస్తూ 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 దాన్ని ఉక్కు కవచం అంతా మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో సహా చాలా మంది దాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. అయినా ఇప్పటికీ ఉంది. అందుకోసం జీవో నంబర్ 41 ప్రకారంగా వాళ్ళని ముద్దాయిలు చేయండి, అరెస్ట్ చేయండి అధికారం లేదు. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 32 జీవోలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో 750 760 జీవోలు వచ్చాయి. ఆ జీవోల ప్రకారంగా అయితే మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ ఓటేసిన వాళ్ళు కూడా పోలా. చట్టసభ అంటే ఏంటి? జీవో వేరు, చట్టం వేరు. చట్టం చేసేది మొత్తం చేస్తారు, జీవో చేసేది ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆథరైజేషన్ ఆమోదము మంత్రి, ముఖ్యమంత్రి. కానీ అధికారికంగా ఇచ్చేది ఇప్పుడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA. మరి నిజమైన ముద్దాయిలు అయితే వాళ్ళు కావాలి. మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టారో తెలియదు. అందుకోసమే అసైన్మెంట్ భూముల అమ్మకాన్ని కొనుగోలుతే 6 నెలలు జైలు శిక్ష అని చట్టంలో ఉంది. అక్రమంగా చేస్తే జీవోకి లేవు. మతాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి అటువంటిది ఏమన్నా వస్తే అది కూడా రద్దు చేయాలి, లేదా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటారు తప్ప వ్యక్తులుగా ఇవి వర్తించవు. అందుకోసమే ఇప్పుడు కూడా మీరు వాళ్ళిద్దరు కలిసి అసైన్మెంట్ భూములు చేశారు. చివరికి నేనేం చెప్తానంటే సోదరుడికి, వైసీపీ నాయకులకి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకించారు. ఇది వ్యతిరేకము. పేదల భూమి, ఇంత భూమి అవసరమని ఇక్కడ వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో అదే అనకాపల్లి చుట్టూ, గాజువాక చుట్టూ 6500 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్ మీరు ప్రకటించారు. ఆ ల్యాండ్ పూలింగ్ లో 1500 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది. ఆ ల్యాండ్ పూలింగ్ ఎట్లా ప్రకటిస్తారు? మీరు వ్యతిరేకిస్తారని మేము కోర్టులో కేసు వేసాం. కేసు వేసి మా లోక్నాథం గారు
మీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తిట్టాడు, వాడెవడో సిపిఎం నాయకుడు లోకనాథం అంట కోర్టులో కేసు వేశాడు, ల్యాండ్ పూలింగ్ వద్దంటున్నాడు అన్నారు. దాన్ని మనం రద్దు చేయించగలిగాం. 6,500 ఎకరాలు గాజువాకు చుట్టూ ల్యాండ్ పూలింగ్ మీరు కూడా ప్రకటిస్తే దాన్ని రద్దు చేయించాం మేము. ఇప్పుడు అదే పద్ధతిలో ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నక్కపల్లి మండలంలో ఇది సిమెంట్ సార్ ఒక్క నిమిషం సార్, వెంకటేశ్వర గారు ఎవరు సార్ తిట్టింది? ఎవడో సిపిఎం నాయకుడు అంటాని ఎవడో ఆ మాట అంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చాలా అందరూ ఆ రోజు తిట్టారు. ఆయన బొమ్మ దగ్ధం చేశారు నిండు అసెంబ్లీలో అన్నాడు. వాడు ఎవడో సిపిఎం నాయకుడు లోకనాథం అంట కోర్టులో కేసు వేశాడు, మా భూములు వద్దంటున్నా అన్నాడు. 6,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ మీరు ప్రకటించారు. మా పోరాట ఫలితంగా ఈరోజు భూములు దక్కాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నక్కపల్లి చుట్టూ ఇప్పుడు సిమెంట్ కి బల్క్ డ్రగ్స్ తీసుకుంటుంటే ఇది అన్యాయం అండి. మత్స్యకారులు పేదలు భూములంటే మా నాయకుని అప్పలరాజు మీద ఈ తెలుగుదేశం గవర్నమెంట్ పీడీ యాక్ట్ పెట్టింది. ఎంత దుర్మార్గం ఇది. అవును సార్, యాక్చువల్ గా చాలా అన్యాయం అది. ఐ మీన్ ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టి లోపల వేసి అన్నారు, జైల్లో వదిలేరా? ఇప్పటికి జైల్లోనే ఉన్నాడు ఆయన. జనం మొక్క మీద ఉగుస్తారని వదిలేశారు. నెల రోజులు తిరగక ముందే మామూలుగా అయితే 3 నెలలు పోనీలేండి, కనీసం ఆ సిగ్గన్న కనీసం ప్రభుత్వాలు వదిలేశారు. ఓకే, కాబట్టి ఆ రకంగా వదిలేశారు. కాబట్టి అసైన్ చట్టం గురించి సోదరులు పూర్తిగా తెలుసుకొని మాట్లాడడం మంచిది. కేసు గురించి ఆర్కే అనేవాడి గురించి నేను చెప్పేదానికంటే మనోడు చెప్పాడు కాబట్టి నేను పెద్దగా చెప్పను. ఎందుకంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. ఏదైనా చేయగలడు మనోడు పుట్టిందే దానికోసం. వేషం మాత్రం చాలా బాగా వేస్తాడు. అటువంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు ఈ నెక్స్ట్ టాపిక్ ఇది ఆయనకు సంబంధించిన బంధువేనండి, నాకు ఐడియా లేదు. షిరిడి ఎలక్ట్రికల్స్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఆల్ రామకృష్ణారెడ్డి సంబంధించిన బంధువు ఎవరు ఉన్నారా? గుర్తులేదు. విశ్వేశ్వరరెడ్డి ఆయన కాదు, ఆయన విశ్వేశ్వరరెడ్డి కడప. ఓకే ఓకే, కానీ ఆయన కాకపోతే ఆయన కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి విన్నా. మామూలు కాదు ఆయన. అది షిరిడి సాయి ఎలక్ట్రికల్ ది పెద్ద సంచలనం. ఆ రోజు ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు, పెద్ద కుంభకోణం. ఇప్పుడు దాని మీద మాట్లాడబోతున్నాం.